మమతా బెనర్జీ చేసిన ఒక దిక్కుమాలిన పని ఆమెకే పదవికి ఎసరయ్యింది. ఒకప్పుడు ఎన్టీ రామారావు చేసిన తప్పే మమతా బెనర్జీ చేసింది. వాస్తవంగా ఒక పార్టీ నుంచి మారినప్పుడు, అంటే పార్టీలో చీలికలు వచ్చినప్పుడు, రెబలిజం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు చీలారు తృణమూల్ కాంగ్రెస్లో నుంచి. అలా చీలినప్పుడు పార్టీ అధ్యక్షురాలుగా తను ఉన్నది కాబట్టి పార్టీ జిల్లాల వారీగా కమిటీలందరితో కలిపేసేసి తనే మళ్ళీ అధ్యక్షురాలుగా ఎన్నిక చేయించుకుని అప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి శాసనసభకి లోక్సభకి రాస్తే ఈవిడికి అర్హత వస్తుంది. అలా కాకుండా ఈవిడ అన్ని కమిటీలను రద్దు చేసేసింది, వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో ఉన్నారేమో అన్న భయంతో. దాంతో ఇక మిగులున్న కమిటీ ఏంటి? శాసనసభాపక్ష కమిటీ, పార్లమెంటరీ కమిటీ. వాళ్ళల్లో ఎవరి వైపు మెజారిటీ ఉంటారో వాళ్ళదే పార్టీ అవుతుంది. ఇది చట్టం, ఇది శాసనం. దీన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు రితబ్రత చటర్జీ వాళ్ళు దాన్ని ఘోష్ వీళ్ళిద్దరూ కూడా పార్లమెంట్కి ఒకళ్ళు, తర్వాత ఇటు అసెంబ్లీకి ఒకళ్ళు హెడ్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మమతా బెనర్జీని తృణమూల్ చీఫ్గా తొలగించేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి రెబల్ గ్రూప్ ఒకే రోజు 2 షాకులు ఇచ్చింది. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించామని ప్రకటించింది. అంతేకాకుండా మరింతమంది ఆ మద్దతుదారులు తమ వైపు వచ్చారని చెప్పింది. మమత కీలకంచేటైన కోల్కతా మాజీ మేయర్ ఫర్హాన్ హకీం తమ గ్రూప్లో చేరినట్టు రెబల్ గ్రూప్కి నాయకత్వం ఇస్తున్నారు రితబ్రత బెనర్జీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో సోమవారం ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కోల్కతాలో న్యూ టౌన్లో రెబల్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఆ భేటీకి దాదాపు 500 మంది జిల్లాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మమతను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్టు రితబ్రత ప్రకటించారు. 30 మంది సభ్యులతో జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే అరూప్ రాయ్ని చైర్పర్సన్గా ఎన్నుకున్నట్టు వెల్లడించారు. తమదే అసలైన తృణమూలని స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని రితబ్రత వెల్లడించారు. మమతా బెనర్జీ ప్రధాన సలహాదారుగా ఉండాలనుకుంటే స్వాగతిస్తామని చెప్పారు. సమావేశంలో తృణమూల్ ఎన్నికల గుర్తును ప్రధానంగా ఉంచారు. మమత అభిషేక్ చిత్రాలను తొలగించారు. ఫర్హాద్ హకీం, అరూప్ బిస్వాస్, రదీన్ ఘోష్, సబీనా యాస్మిన్లను ఉపాధ్యక్షులుగా నియమించారు. రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాల్ని ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించారు.